గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మెజారిటీ క్యూస్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అంటే తైవాన్, హ్యాంగ్సెంగ్ ఇలా ముఖ్యంగా జపనీస్ మార్కెట్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. జపనీస్ ఇండెక్స్ అయితే సుమారుగా 2% వరకు కూడా పెరిగి మనకు కనిపిస్తుంది ఈ సమయంలో. టారిఫ్ ఆప్టిమిజం ఇది ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఏషియన్ మార్కెట్స్లో ఉన్నటువంటి అప్ ట్రెండ్కి. సౌత్ కొరియా కూడా 1% పెరిగింది. సౌత్ కొరియాతో కూడా ఒక డీల్ కుదుర్చుకున్నారు యుఎస్ఏ. అండ్ ఏషియన్ కరెన్సీస్ కూడా బలపడుతున్నాయి. యెన్ అంటే జపనీస్ కరెన్సీ యెన్, అలాగే చైనీస్ కరెన్సీ యువాన్ లాంటివి. ఇది మనకు ఒక పాజిటివ్ అంశం ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే నెంబర్స్ మీదనే ప్రధానంగా దృష్టి కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ నెంబర్స్ వెలువడ్డాయి నిన్న. పెద్దగా మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వచ్చాయి, ఇంకా కొద్దిగా బెటర్గానే వచ్చాయని చెప్పాలి. గైడెన్స్ 0 to 3% అన్న గైడెన్స్ని 1 to 3% మార్చారు FY26 సంబంధించి. అలాగే నాట్కో ఫార్మాలో ఒక న్యూస్ ఉంది. యాడ్కాక్ ఇన్గ్రామ్ అనే ఒక సౌత్ ఆఫ్రికన్ కంపెనీని నాట్కో ఫార్మా ఎక్వైర్ చేసింది. దీని ఫలితంగా సుమారుగా ఈపీఎస్లో ఒక 7 to 9% గ్రోత్ ఉండొచ్చని నోవామా అనే బ్రోకింగ్ కంపెనీ అంచనా వేస్తోంది. సో ఇది చాలా రోజుల తర్వాత నాట్కో ఒక ఎక్విజిషన్ని ప్రకటించింది. అండ్ యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ నుంచి డైవర్సిఫై అవుతుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో తన బిజినెస్ను విస్తరించబోతోంది బై ఎక్వైరింగ్ దిస్ కంపెనీ. అలాగే కొన్ని నెంబర్స్ మనకు నిన్న వచ్చిన వాటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కొంత డిసప్పాయింట్ చేసింది. రెడ్డీస్ నెంబర్స్లో కొంత యుఎస్ మార్కెట్, ముఖ్యంగా యుఎస్ మార్కెట్ అక్కడ 11% డౌన్, బట్ ఇండియన్ బిజినెస్ 11% పెరిగింది. అలాగే మరొక నెగిటివ్ న్యూస్ ఫర్ ఐఈఎక్స్ ఉంది ఈ మార్నింగ్. మార్కెట్ కప్లింగ్ అని ఎప్పటి నుంచో దీనికోసం ఎలక్ట్రిసిటీ ఎనర్జీ రంగం ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆ మార్కెట్ కప్లింగ్ జనవరి 2026 నుంచి ప్రవేశపెట్టబోతున్నారు దశల వారీగా. అంటే అక్రాస్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఎక్స్చేంజెస్ యూనిఫామ్ సింగిల్ ప్రైస్ ఉంటుంది ఎలక్ట్రిసిటీకి సంబంధించి. అక్కడ ఒక ప్రైస్, ఇక్కడ ఒక ప్రైస్, ఇలా ఉండదు. సో ఈ మార్కెట్ కప్లింగ్ అనేది వస్తే ఐఈఎక్స్ లాంటి కంపెనీస్కి నెగిటివ్ ఇది. సో ఇది ఐఈఎక్స్ మీద ఎంత నెగిటివ్ ప్రభావం ఉంటుందనేది వాళ్ళ మార్కెట్లో మనకు అర్థమవుతుంది. ఇక ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గానే ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తుంది. నేను వచ్చిన నెంబర్స్లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ డీసెంట్ నెంబర్స్ వచ్చాయి. కోఫోర్జ్ నెంబర్స్ ఎక్సలెంట్గా వచ్చాయి. కజారే సెరమిక్స్ నెంబర్స్ పాజిటివ్గానే వచ్చాయి. టాటా కన్జ్యూమర్ అంచనాలకు అనుగుణంగా వచ్చాయి, నెగిటివ్గా ఉన్నాయి. కానీ ముఖ్యంగా మార్జిన్లో కొంత కంప్రెషన్, మార్జిన్స్ తగ్గాయి. రెవెన్యూ అనుకున్నట్లుగానే ఉంది. సో ఇన్లైన్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఇవాల్టి నెంబర్స్లో చాలా నెంబర్స్ వస్తున్నాయి ఈరోజు. బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఎస్బీఐ లైఫ్ ఇవి ఇండెక్స్ సంబంధించిన స్టాక్స్. అలాగే ఎంఫసిస్, ఐఈఎక్స్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఈరోజు. రిజల్ట్స్ ఏమైనా పాజిటివ్గా వస్తే ఏమైనా స్టాక్ కొంత పెరుగుతుందో చూడాలి. సుప్రీం ఇండస్ట్రీస్, అదానీ ఎనర్జీ, ఏసీసీ, ఏపీఎల్ అపోలో, కెనరా బ్యాంక్, సిజీ పవర్ ఇలా మనకు చాలా కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ ముఖ్యంగా నెంబర్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో ఎర్నింగ్స్ పరంగా ఒక ఇంపార్టెంట్ డే. అండ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఇది కూడా ఉంది. అలాగే ఇన్ఫోసిస్ కొంత సపోర్ట్ చేస్తుంది ఇవాళ, పాజిటివ్గా ఓపెన్ అయ్యి బహుశా, ఎందుకంటే Q1 నెంబర్స్ స్ట్రాంగ్గా వచ్చాయి కాబట్టి. అండ్ నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ పైన ఏమైనా క్లోజ్ కాగలుగుతుందా ఎక్స్పైరీ డే, అది కీలకం. అండ్ ఎర్నింగ్ సీజన్ ఇప్పటివరకు ఓకే, బాగానే వచ్చాయి. కొన్ని అంటే మరీ దారుణంగా ఉన్నాయనే నెంబర్స్ లేవు దాదాపుగా. డిసప్పాయింటింగ్ నెంబర్స్ ఉన్నాయి కానీ దారుణంగా అయితే లేవు. అండ్ కొన్ని నెంబర్స్ అనుకున్న దానికంటే మెరుగ్గా కూడా వచ్చాయి. ఉదాహరణకి ఎటర్నల్ లాంటి నెంబర్స్, అంటే జొమాటోలో టాప్ లైన్ గ్రోత్ చూసాం, బ్లింకిట్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అలాగే పేటీఎం నెంబర్స్ ఫస్ట్ టైం ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇలా కనుక సెకండ్ హాఫ్ ఎర్నింగ్స్ కూడా, అంటే August 1st తర్వాత వచ్చే నెంబర్స్ కూడా పాజిటివ్గా వస్తే మార్కెట్స్లో మనం ఒక మంచి ర్యాలీ అనేది మనకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈలోగా చాలా రెసిస్టెన్స్ ఉన్నాయి నిఫ్టీ పరంగా చూసినప్పుడు. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,350, ఆ తర్వాత 25,500, 550 అలా ఈ రెసిస్టెన్స్ అన్నిటినీ దాటుకుంటూ జర్నీ కొనసాగించగలుగుతుంది.
నెంబర్స్ అంతా కూడా నెంబర్స్ మీదే డిపెండ్ అవుతుంది. అలాగే సడన్గా ఏ ట్రంప్ గారు వచ్చి ఇదిగో కుదిరింది మా మధ్య ఇండియాకి యూఎస్ఏకి మధ్య ఒప్పందం కుదిరింది ట్రేడ్ డీల్ అని అనౌన్స్ చేస్తే అక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఇక అన్సర్టెంటీ తొలగిపోతుంది కాబట్టి చక్కగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది కాబట్టి ఆ ట్రేడ్ కూడా దాని ప్రభావం కూడా కొన్ని స్టాక్స్ మీద లైక్ టాటా మోటార్స్ కావచ్చు, యునైటెడ్ స్పిరిట్స్ కావచ్చు, ఇటువంటి వాటి మీద తప్పకుండా ఉంటుంది. సో ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడింగ్ పొజిషన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కావచ్చు తీసుకోవాల్సి ఉంటుంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇవాళ ఓపెనింగ్ అయితే పాజిటివ్గానే కనిపిస్తోంది. సో ఈ పాజిటివ్ ఓపెనింగ్ నిన్న చక్కగా బిహేవ్ చేశాయి మార్కెట్స్. కొంత డిప్ వచ్చినప్పటికీ కూడా నిఫ్టీ ఒక 160 పాయింట్ల లాభంతో ముగిసింది. ఈరోజు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? ఏమైనా ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు? ఒక్కటండి, నిన్న పాజిటివ్ ఫ్యాక్టర్ మనం చూడాల్సింది ఏంటంటే 25,200 పైన నిలబడింది. ఆ 25,200 పైన నిఫ్టీ నిలబడటం వాస్ బిగ్ పాజిటివ్ నిన్న మార్కెట్కి అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే కొంచెం అన్నమాట కాన్ఫిడెన్స్ రీస్టోర్ అవుతుంది, రేంజ్లో నుంచి బ్రేక్ అయ్యేటట్టుంది, అప్వర్డ్ వెళ్ళేటట్టుంది అని చెప్పేసి కూడా కాస్త ఫీలింగ్ వస్తుంది. మోరోవర్ ఇవాళ వీక్లీ సెటిల్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి వీక్లీ సెటిల్మెంట్ షార్ట్ కవరింగ్కి దారితీస్తుందా లేకపోతే మళ్ళీ ఫ్రెష్ సెల్ ఆఫ్ ఏళ్ళ దగ్గర నుంచి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచే వస్తుందా అనేది కూడా కొంచెం అబ్జర్వ్ చేయాలి. బట్ నేను అనుకోవటం మాత్రం మార్కెట్ కాస్త తేరుకుంది నిన్నటి మూవ్ మూలాన అని చెప్పేసి అని అంటాను. సెక్టోరల్లీ కూడా అనమాట కాస్త మంచి మూవ్స్ అయినాయి. దాంతో అనమాట మార్కెట్స్ సస్టైన్ అవుతాయి అని అనుకుంటున్నాను. మోరోవర్ ఆఫ్టర్ మార్కెట్ వచ్చిన ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా పెద్దగా నిరాశపరచలేదు, ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ స్లైట్లీ బెటర్ అని అనొచ్చు ఒక విధంగా. కాబట్టి అనమాట మార్కెట్స్ పాజిటివ్గానే మూవ్ అయ్యే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ 25,500 సిరీస్ క్లోజ్ అయ్యే లోపల అటెంప్ట్ చేసే సూచనలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు అసలు అటెంప్ట్ చేయదేమో, మళ్ళీ తిరిగి 25,000 కిందకి వెళ్తుందేమోనని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ఇప్పుడైతే అట్లా కనపట్టలేదు అనమాట. అన్లెస్ స్ట్రాంగ్ సెల్లింగ్ వేవ్ వస్తే తప్పితే 25,000 బ్రీచ్ అయ్యే సూచనలు అయితే ఆన్ డౌన్ సైడ్ కనపట్ల. అయితే ఒకటి ఎఫ్ఐ యాటిట్యూడ్ అనేది కీలకం అవుతుంది ఇప్పటికి కూడా. నిన్న కూడా దాదాపు 4,000 కోట్లు పైచిలకు అనమాట అమ్మటం చూసాం. 4,200 crores అమ్మారు. సరే, ఈక్వల్లీ కౌంటర్ యాక్షన్ గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 4,358 కోట్లు కొన్నారు. కానీ మార్కెట్స్ అనమాట స్లైట్లీ ఆ రేంజ్ లో నుంచి అనమాట గట్టిగా అగ్రెసివ్ మూవ్ అయితే పైకి చేయలేకపోతున్నాయి. బట్ ఓవరాల్ గా పాజిటివ్ అని అంటాను. బట్ వన్ థింగ్, రూపాయి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటున్నాను. నిన్న కూడా మళ్ళీ వీక్నెస్ డిస్ప్లే చేసింది రూపాయి. ఎందుకంటే ఎఫ్ఐ అవుట్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఈ డెఫినెట్లీ రూపాయి పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అని చెప్పేసి అని అనుకోవాలి. అండ్ ఎఫ్ఐ నెట్ షార్ట్స్ ఇప్పటికీ కూడా 148,000 కోట్లు ఉన్నాయి నెట్ షార్ట్స్. అలాగే వాళ్ళ షార్ట్ కవరింగ్ అంటూ మొదలైతేనే మార్కెట్స్ అనమాట ఒక సేఫ్టీ జోన్లోకి ఫ్రెష్గా 25,500 అటెంప్ట్ చేసి ముందుకెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బట్ టిల్ దెన్ ఈ రేంజ్లో స్టక్ అయి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ రేంజ్ కూడా ఎంత టైట్గా స్టక్ అయి ఉంటుందంటే స్టాక్స్ అనమాట, ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మనం కేర్ఫుల్గా చూస్తే ఆర్ మేకింగ్ మినిమం మూవ్స్. ఏదో స్టాక్ స్పెసిఫిక్ మూవ్ అప్పుడప్పుడు వస్తున్న మూవ్స్ను పక్కన పెడితే కనుక వెరీ వెరీ మినిమం మూవ్స్ ఉంటున్నాయి. కాబట్టి ఆ మినిమం మూవ్స్ ఉన్నప్పుడు అనమాట నేను అనుకోవటం మార్కెట్లో ట్రేడర్స్ కూడా కాస్త టఫ్ టైమ్స్ ఉంటాయి. అండ్ ఆ టఫ్ టైమ్స్ నుంచి బయటికి రావాలంటే కూడా అనమాట మేబీ ఒక మేజర్ మ్యాక్రో ఫ్యాక్టర్ రావాలి. సరే, వాళ్ళ ప్రధానమంత్రి గారు యూకేకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ని కూడా తీసుకెళ్లారు అన్నమాట. దాదాపు ఆల్ లీడింగ్ బిజినెస్ హౌసెస్ ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు. కాబట్టి అక్కడ ట్రేడ్ డీల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఆ ట్రేడ్ డీల్ ఇటు గార్మెంట్స్, ఆటోస్ కొన్ని సెలెక్టివ్గా కొన్నిటికి పనిచేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. చూడాలి. నిన్న చిన్న చిన్న స్టాక్స్ ఏవైతే కాస్త బాగా పనిచేసినాయో లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ అవనండి, ఐఆర్ఎఫ్సి అవనండి, ఇలాంటివన్నీ కూడా అనమాట నేను అనుకోవటం షార్ట్ లివ్డ్ యాక్టివిటీనే ఉంటుంది కానీ ఏదో రిజల్ట్ బేస్డ్ యాక్టివిటీనే కానీ పెద్దగా జంప్స్ వస్తాయి అని అయితే అనుకోను. అదే లూజర్స్లో నేను చూసాం కొంచెం వీక్గా ఉండేపాటికి మ్యాక్రోటెక్ అంటే ఇప్పుడు లోదా దాదాపు 7% పైన ఎట్లా పడిపోయింది అనేది చూసాం. అండ్ ఎంఎన్సి కాల్గేట్ ఎఫ్ఎంసీజీ జైంట్ అనమాట కొంచెం నిరాశపరిస్తే చాలు 3% పైన పడిపోవటం చూసాం. నిన్న వన్ అబ్జర్వేషన్, రియాలిటీ స్టాక్స్ అన్ని కూడా వీక్గా కనిపించినాయి.
ప్రెస్టీజ్ అవునండి కరెక్ట్ అయింది. అదే విధంగా అనమాట వేరే కపుల్ ఆఫ్ స్టాక్స్ కూడా అనమాట గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఇట్లా ఇవన్నీ కూడా కరెక్ట్ అవటం చూసాం. అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా నిన్న కొంచెం బ్యాక్ ఫుట్ పైన ఉన్నాయి. పూనావాలా కానీ ఇట్లా అన్ని స్టాక్స్ కూడా రీసెంట్లీ స్ట్రెంత్ చూపించిన స్టాక్స్ బ్యాక్ ఫుట్ లో ఉన్నాయి. అది చూడాలన్నమాట. మేబీ అది షార్ట్ టర్మ్ రేంజ్ బౌండ్ యాక్టివిటీనే అని చెప్పేసి అని అనుకోవాలి. నిఫ్టీకి వచ్చేపాటికి కూడా నిన్నటి మూవ్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఉన్నాయి. లైక్ టాటా మోటార్స్ కంటిన్యూస్ గా వీక్ డిస్ప్లే ఉన్నది. ప్రధానమంత్రి గారి టూరు మూలాన ఉండి ఏదైనా, ఎందుకంటే జేఎల్ఆర్ ఆపరేషన్స్ ఎక్కువగా యూకే నుంచే ఏమన్నా వస్తుందా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ తోటో ఏమో మరి 690 నిన్న దాదాపు 3% పైన పెరగటం చూసాం. అండ్ భారతీ ఎయిర్టెల్ అయితే తన డ్రీమ్ రన్ కంటిన్యూ అవుతోంది, గ్యాప్ కూడా పెంచుకుంటోంది విత్ టీసీఎస్ అనమాట. యాజ్ థర్డ్ హైయెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీ అనమాట. ఇప్పుడు చూడాలి. ఒక్క పుల్ బ్యాక్ యాక్టివిటీ మాత్రం సెలెక్ట్ స్టాక్స్ లో కొన్నిట్లో కనిపించింది అనమాట. ఇటు మారుతి కానీ లేకపోతే బజాజ్ ఆటో కానీ ఇలాంటి ఆటోమొబైల్ స్టాక్స్ లో. ఆల్ దీస్ ఆర్ డిపెండెంట్ అపాన్ ది ట్రేడ్ డీల్ విత్ యూకే అని చెప్పేసి అని అనుకుంటున్నా. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం అది ఎట్లా మూవ్ అవుతుంది అనేది. బట్ ఇండైరెక్ట్ గా గనక చూస్తే చాలా వరకు సేబీ డెసిషన్స్ కూడా చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో తిరిగి జైన్ స్ట్రీట్ ని పర్మిట్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా అనమాట మార్కెట్ పైన మైల్డ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాయి. లేదు అని అయితే మనం అనలేం. అయితే ఇవాళ ఆర్టికల్స్ లో కూడా కేర్ఫుల్ గా చూడండి. ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ స్ట్రాంగర్ మిడ్ క్యాప్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చినాయి అనేది ఎకనామిక్ టైమ్స్ లో రాయటం. అదే విధంగా అనమాట కొన్ని సెలెక్టివ్ సెక్టార్స్ అనమాట ఏ విధంగా ఇంపాక్ట్ కావచ్చు తెలియకుండా, లైక్ బ్రష్లెస్ అనమాట డైరెక్ట్ కరెంట్ మోటార్స్ అనమాట మ్యానుఫ్యాక్చరర్స్, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి చిన్న చిన్న కంపెనీలు ఏ విధంగా బెనిఫిట్ కావచ్చు అనే ఆర్టికల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే బ్రాడర్ మార్కెట్ లోనే ఎక్కువ యాక్టివిటీకి జనాలు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అని అనుకోవాలి. ఈ బ్రాడర్ యాక్టివిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చేస్తున్నాయి. అండ్ దట్ టు హ్యూజ్ వాల్యూమ్స్, అది కూడా చూడాలన్నమాట. వాల్యూమ్స్ తోటి వచ్చి స్టాక్స్ లార్జ్ మూవ్స్ కూడా చేస్తున్నాయి. అది కేర్ఫుల్ గా. నిన్న మనక్సి అల్యూమినియం ఎక్కువగా ఈ క్యాప్స్ ఇవన్నీ చేసే కంపెనీ చిన్న స్టాక్, అది 20 లక్షల పైన ట్రేడ్ అయ్యి అనమాట 33 రూపీస్కి అట్లా ఎగబాగటం. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జన స్మాల్ ఫైనాన్స్ అనమాట వీక్ రిజల్ట్ రాగానే దాదాపు 6 to 7% కరెక్ట్ అయిపోవటం. అండ్ మన లోకల్ ఫేవరెట్ పిట్టి ఒకప్పుడు ఎంతో ఇదిగా అనమాట స్ట్రాంగ్ గా పెరిగి 1200 లెవెల్స్కి వెళ్ళిన స్టాక్ కూడా నిన్న స్లైట్లీ వీక్ రిజల్ట్ తోటి వాల్యూమ్స్ తోటి పడిపోవటం చూసాం. దాదాపు 8 lakhs పైగా ట్రేడ్ అయ్యి 7% పైన కరెక్ట్ అవటం కూడా చూసాం. ఐఎన్ ఎక్స్చేంజ్ వాటర్ ప్యూరిఫైర్స్ ఇవన్నీ తయారు చేసే కంపెనీ, ఈవెన్ దట్ హాస్ ఫాలెన్ అనమాట 10% డౌన్ ఫ్రీజ్ లో లాక్ అవటం చూసాం. అదే రెండో పక్కన స్పెక్యులేటివ్ కౌంటర్ అనుకునే ఇన్ఫోబీన్స్ నిన్న 20% అనమాట అప్పర్ సర్కిట్ లో ఉంటాం. అండ్ డెట్ మార్కెట్ ఎంత స్ట్రెంత్ ఉంది అనేది చూపించడానికి పిఎన్బి గిల్స్ కూడా 8% పైన పెరగటం కూడా మనం చూసాం. ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్స్ కూడా కొంచెం ఓవర్ నైట్ బారోయింగ్స్ అనమాట టైట్ గా ఉన్నాయని అంటున్నారు. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియబుల్ రివర్స్ రిపోర్ట్ అనమాట ఆప్షన్ పెడితే దాదాపు 2 times 3 times ఓవర్ సబ్స్క్రైబ్ అవటం అంటే కొంచెం బ్యాంకింగ్ మార్కెట్ టైట్ గా ఉందా అనేది కూడా కాస్త అర్థం చేసుకోవాలన్నమాట. బ్యాంక్ టు బ్యాంక్ బారోయింగ్స్ కానీ ఇవన్నీ. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ మార్కెట్స్ అయితే మాత్రం స్టేబుల్ గానే ఉంటాయి. ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ మెటల్ స్టాక్స్ అనమాట. ఓవరాల్ గా చైనాలో వస్తున్న డెవలప్మెంట్స్ కానీ ఇటు జపాన్ లో రీసెంట్ ట్రేడ్ డీల్ అయిన తర్వాత యుఎస్ తో కానీ మెటల్ స్టాక్స్ ఒక మంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ లో ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నా. అక్యుములేట్ మెటల్ స్టాక్స్ ఇన్ ది కరెంట్ సీజన్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సో ఇవాళ మనకు ఐటీ స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయి బికాజ్ ఆఫ్ ఇన్ఫోసిస్ నెంబర్స్. అండ్ ఆల్సో కోఫోర్జ్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్, సాలిడ్ నెంబర్స్. ఆర్డర్ బుక్ లాస్ట్ క్వార్టర్లోనే $500 million పెరిగింది. ఓవరాల్గా టోటల్ ఆర్డర్ బుక్ వచ్చేసి ఈ సమయంలో $1.55 billion ఉంది. ఇది నెక్స్ట్ 12 monthsలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటిది. సో కోఫోర్జ్ నెంబర్స్ వెరీ స్ట్రాంగ్, కాకపోతే వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాబట్టి ఎగబడి హడావుడిగా మాత్రం కొనకూడదు. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్, సిగ్నిటీ కూడా మంచి నెంబర్స్ వచ్చాయి చెప్పాము. బోరోసిల్ రెన్యూబుల్స్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. అలాగే ఇతర నెంబర్స్లో ఫోర్స్ మోటార్స్ స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చాయి. సెనోరెస్ ఫార్మా సాలిడ్ నెంబర్స్. సెనోరెస్ ఫార్మా రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అండ్ 50% టాప్ లైన్ గ్రోత్,
80 to 100% బాటమ్ లైన్ గ్రోత్ ఈ సంవత్సరానికి సంబంధించి సెనరస్ ఫార్మా అనౌన్స్ చేసింది. సో ఇది కూడా ఒక స్టాక్ టు వాచ్ అమాంగ్ ది ఫార్మా ప్యాక్. అండ్ నాట్కో ఫార్మా ఇప్పుడే అనుకున్నాం. నాట్కో ఫార్మా మేనేజ్మెంట్ ఎంత గొప్పదంటే కనీసం ఒక ప్రెస్ రిలీజ్ కూడా పంపించరు వాళ్ళు. ఇంత నిర్లిప్తంగా ఎలా ఉండగలుగుతుందో, అంత పెద్ద ఎక్విజిషన్, ఇట్స్ కంపెనీ హిస్టరీలోనే అతిపెద్ద ఎక్విజిషన్ ఇది. అటువంటి ఎక్విజిషన్ చేసినా కూడా దే డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు అంతే. మీ కర్మ మీరు ఫాలో అయితే అవ్వండి, లేకపోతే లేదు, మాకేంటి అన్నట్లుగా ఉంటారు. గమ్మత్తైన వాళ్ళు. పాండీ ఆక్సైడ్స్, ఇది కూడా మనం గతంలో అనేకసార్లు కుటుంబరావు గారు మనం అనుకున్న స్టాక్. ఇది బ్లాక్ బస్టర్ నెంబర్స్ అనౌన్స్ చేసింది. అలాగే చిన్న చిన్న కంపెనీలు ఫిలాటెక్స్ ఇండియా అని ఇలాంటివన్నీ కూడా మంచి నెంబర్స్ వచ్చాయి. సో చూద్దాం ఎటువంటి రియాక్షన్ ఈ నెంబర్స్కి ఆయా స్టాక్స్ మీద ఉంటుంది. చాలా స్పష్టంగా రియాక్ట్ అవుతున్నాయి మార్కెట్స్. నెగిటివ్ నెంబర్స్కి నెగిటివ్గా, పాజిటివ్ నెంబర్స్కి పాజిటివ్గా. అందుకనే ఎర్నింగ్స్ మీద దృష్టి పెట్టాలి అని చెప్పి మనం ఎర్నింగ్స్ సీజన్ ముందే అనుకుంది. వైజాగ్ వర్క్షాప్లో కూడా మనం ఎర్నింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నాం. ఇందాక కుటుంబరావు గారు ఇంట్రడక్షన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఎకనామిక్ టైమ్స్లో ఈరోజు వచ్చినవి మెన్షన్ చేశారు. మిడ్ క్యాప్స్ స్కోర్ ఓవర్ స్మాల్ క్యాప్స్ ఇన్ లాంగ్ టర్మ్ అని. సో అది తప్పకుండా మ్యాక్సిమం రిటర్న్స్ మిడ్ క్యాప్స్లో మనకు ఈ సమయంలో అందుతున్నాయి. అది లాస్ట్ 5 years, 10 years, 15 years ఎలా చూస్తున్నా కూడా మిడ్ క్యాప్స్ హ్యావ్ డెలివర్డ్ సుపీరియర్ రిటర్న్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కొన్ని స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ స్టాక్స్ మాత్రం 200%, 500%, 1000% పెరిగాయి. ఉదాహరణకి ఆర్ఆర్పి సెమీ కండక్టర్ ఈ షేర్లు 5500% పెరిగాయట. మార్కెట్ క్యాప్ కూడా 68 కోట్లు ఉన్నది 3858 కోట్లు అయిపోయిందట. ఈ కంపెనీ రెవెన్యూ వచ్చేసి ఓన్లీ 32 కోట్లు, ప్రాఫిట్ 8.5 crores. ఇటువంటి కంపెనీస్ పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకా చాలా కంపెనీస్ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్, సుమీత్ ఇండస్ట్రీస్, వేగా జ్యువెలర్స్, ఇక్కడే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ బాలయ్య బాబు బ్రాండ్ అంబాసిడర్. సో ఇలాంటివన్నీ లిక్విడిటీ ఉండదండి వీటిలో. ఇవి కంట్రోల్డ్ స్టాక్స్, ఇవి ఆపరేటర్స్ చేతిలో ఉంటాయి, వాళ్ళే ఆడుకుంటారు దాంతో. కాబట్టి మనం రిటైల్ ఇన్వెస్టర్స్గా మన కోర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి స్టాక్స్కి కేటాయించవద్దు. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, అవి మిడ్ క్యాప్ అయినా, లార్జ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా, ఫండమెంటల్స్ మాత్రమే మనకు కావాలి. ఏదైనా 5 to 10% జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫన్ అంతే. క్రాంతి గారు కొంత బాగుపడిందా పూర్తిగా? వసంత్ గారు, కుటుంబరావు గారు ఏదో చెప్తున్నారు. కుటుంబరావు గారు, మీరు ఇందాక నాట్కో అన్నారని చెప్పేసి ఇప్పుడే నాట్కాల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. ఓకే ఓకే. యాక్చువల్లీ నిన్న 4:36 ఎక్స్చేంజ్ కి ఇన్ఫార్మ్ చేశారంటే ఎక్స్చేంజెస్ లో అప్లోడ్ కూడా చేసి ఉంది. డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ అనమాట. ఇంత డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఎప్పుడు ఇవ్వలేదు. అవును కుటుంబరావు గారు, అది మనకు కూడా పంపించాలి కదా, ప్రెస్ కూడా పంపించాలి కదా. ఎక్స్చేంజెస్కి ఇచ్చేసి మా పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటే ఎలాగ వాళ్ళు? అది జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తాను. అలాగే మీ గవర్నమెంట్ కూడా అంతే, ఏపీ గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా మీకు కూడా చెప్పాలి. హైదరాబాద్ అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉంది. కానీ ఆ ఏపీలో జరిగే ఈవెంట్స్ అన్నిటికీ ఆ విజయవాడ వాళ్ళను, వైజాగ్ వాళ్ళని పిలుస్తారు. వాళ్ళకి బిజినెస్ గురించి ఒక ముక్క కూడా తెలియదు. ఏదో చిన్న ఒక వార్త పడేసి ఊరుకుంటారు. దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం రావట్లేదు. సో మీరు ఇకపై కొద్దిగా ఏపీ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దయచేసి చెప్పండి, ఇలా హైదరాబాద్ మీడియాను కూడా ఇన్వాల్వ్ చేయండి. చేస్తే కొంతవరకు మనకి ఇంకా ఇప్పుడు ఎంత కాదన్నా కూడా చేసిన పనిని చెప్పుకోవడం కూడా అవసరమే కదా కుటుంబరావు గారు? చెప్తానండి, ఐఎన్పిఆర్ వాళ్ళకి చెప్తాను, నేను క్లియర్గా చెప్తాను. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. క్రాంతి గారు, ఏమిటి ఇప్పుడే అనుకున్నాం ఈ మైక్రో క్యాప్స్ ఎటువంటి ఒక బబుల్ క్రియేట్ అవుతుంది అంటే డిజర్వింగ్ స్టాక్స్ పెరిగితే ఏమి ఇబ్బంది లేదు, అన్డిజర్వింగ్ కూడా పెరుగుతూ ఉంటాయి మార్కెట్లో ఇప్పుడు. మరి మీ దృష్టిలో ఉన్న అటువంటి కొన్ని స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? వసంత్ గారు, ఇప్పుడు చూసినట్లయితే ఈ స్ట్రగుల్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంది. ఇది 1990sలో ఉంది, 2000లో ఉంది, మనం 2008లో చూసాం, 2018లో చూసాం. సో ఈ స్ట్రగుల్ అనేది స్టాక్ మార్కెట్లో ఈ మైక్రో క్యాప్ స్ట్రగుల్ అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ ఏంటంటే ఏదైతే పతాక శీర్షికలు అంటాం కదా, అంటే మల్టిప్లై అయిపోయిన తర్వాత మనం ఎకనామిక్ టైమ్స్ వీటిలో ఇన్ని టైమ్స్ మల్టిప్లై అయిపోయిందని ఒక పోస్ట్ మోడర్న్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి ఈ
టాప్ ఆఫ్ ద హిల్ మూమెంట్ లో కనుక ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు కూడా వద్దనే చెప్తున్నారు ఇందులో. వాళ్ళు ఏమీ ఇది అహోహో అని అంటలేదు. ఎగ్జూబరెన్స్ ఉంది, బబుల్ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఎకనామిక్ టైమ్స్లో. సో వీ షుడ్ ఆల్సో గివ్ దెమ్ సమ్ అప్రిసియేషన్. ఒకటి వసంత్ గారు, ఇన్వెస్టర్స్ దాన్ని చూసి ఎంటైస్ అవ్వకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ ఏంటంటే ఈ స్టాక్స్లో చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు, ఏమండి ఈ స్టాకు పెరిగింది కదండి, కింద ఉన్నప్పుడు కొనొచ్చు కదండి అంటే ద థీమ్ ఈజ్ ఆ స్టాక్లో లిక్విడిటీ ఉందా లేదో చూడాలి. ఎందుకంటే మనం కొనాలన్న ఇబ్బందే, మంచి క్వాంటిటీ అమ్మాలన్న ఇబ్బంది. ఉదాహరణకి వేగా జ్యువెలర్స్ క్రాంతి గారు ఎంత పెరిగింది అంత పెరిగింది అని అనుకుంటున్నాం కదా, ఆ స్టాక్ రోజుకి 5 షేర్లు 10 షేర్లు ట్రేడ్ అవుతాయి. ఎప్పుడో ఒకసారి అప్పర్ సర్క్యూట్ నుంచి రిలీజ్ అయిన రోజున అంటగట్టేస్తారు. అది ఒక 500% 1000% పెరిగిన తర్వాత దాన్ని ఇన్వెస్టర్ల మీద వదిలేసి వాళ్ళని ఎత్తికి రుద్దేస్తారు. అది ఒకటి చూడాలి వసంత్ గారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ టు ఎర్నింగ్స్. సో ఆ ఎర్నింగ్ ట్రాక్షన్ ఎట్లా వస్తుందో చూస్తూ ఉండాలి. ఓకే, స్టాక్ మల్టిప్లైయర్ అయినా ఆ ఎర్నింగ్ ట్రాక్షన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే కనుక ఓకే అటువంటి స్టాక్స్లోకి ఇన్వెస్టర్స్ వెళ్ళొచ్చు. ఎర్నింగ్ ట్రాక్షన్ కనుక ఏది లేదంటే కనుక అటువంటి స్టాక్స్లో మల్టిప్లై అయినా దానికి ఒక నమస్కారం పెట్టి మెదలకుండా ఉండటమే బెటర్. కరెక్ట్, దానికి ఒక నమస్కారం పెట్టడం మంచిది. అయ్యా తల్లి నువ్వు పెరిగితే పెరుగు, నీ జోలికి నేను రాను అని. ఆర్ఆర్పి సెమీ కండక్టర్ అనే కంపెనీ ఇవాళ స్టాక్ ప్రైస్ వచ్చేసి 2833 రూపాయలు. ఆ కంపెనీ సంతోషం ఏంటంటే ప్రాఫిట్స్లోనే ఉంది. 32 కోట్ల టర్న్ ఓవర్ మీద 8.5 కోట్ల ప్రాఫిట్ చేస్తుంది అంతే. దానికి ఎంత వాల్యుయేషన్ ఇస్తుంది మార్కెట్? 3858 crores. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ క్రాంతి గారు. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి? గుడ్ మార్నింగ్. ఇవాళ ఎక్స్పైరీ ఉంది. సో ఈ ఎక్స్పైరీని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఓపెనింగ్లో ముఖ్యంగా? అదే అండి, ముఖ్యంగా నిన్న మార్కెట్స్ చక్కగా ర్యాలీ చేశాయి. మన రెసిస్టెన్షియల్ క్రాస్ అవగానే అక్కడ నుంచి లాంగ్ సైడ్ పొజిషన్స్ తీసుకోమని చెప్పాము. సో అది ఎగ్జాక్ట్ వర్కౌట్ అయింది. అంటే 25,141 క్రాస్ అయిన తర్వాత చక్కటి ర్యాలీ చూసాం. అది కూడా స్టడీ ర్యాలీ, పెద్ద వాలటిలిటీ లేకుండా. వాలటిలిటీ ఎందుకు లేదంటే విక్స్ పూర్తిగా తగ్గిపోయింది. 10.52 దగ్గర విక్స్ ఇప్పుడు ట్రేడ్ అవడంతో వాలటిలిటీ లేకుండానే మార్కెట్స్ చక్కగా పెరిగాయి. సో ఈ రోజు కూడా మార్కెట్స్ కొంత బుల్లిష్ అని ఉండొచ్చు, పాజిటివ్ గానే ట్రేడ్ అవ్వచ్చు. మొత్తం మీద చూసినప్పుడు ఇండికేటర్స్ అన్ని మళ్ళీ చిన్నగా కోలుకుంటాయండి. అండ్ ఇండికేటర్స్ పైకి ప్రైసెస్ వెళ్తూ ఉన్నాయి. సో గతంలో మనకి 10-20 స్మాల్ మూవింగ్ యావరేజెస్ అన్ని కూడా ప్రైస్ పైన ఉండేవి. ఇప్పుడు నిన్న పెరగడంతో మళ్ళీ ఆ మూవింగ్ యావరేజెస్ అన్ని కూడా సపోర్టివ్ గా తయారని. అట్లాగే ఆర్ఎస్ఐ కూడా ఇంప్రూవ్ అవుతుంది, 52.29 దగ్గర ఉంది. అట్లాగే పాజిటివ్ క్రాస్ ఓవర్ కూడా ఆర్ఎస్ఐ రెడీగా ఉందండి. అట్లాగే ఎంఎస్సిడి హిస్టోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవటం మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇంకా ఆల్ టైమ్ హైకి దగ్గరగా వచ్చేసింది. బాగా <1% లో మనము ఆల్ టైమ్ హైకి బ్యాంక్ నిఫ్టీ ఉన్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చక్కటి ర్యాలీ నిన్న మనం చూసాము. ఆల్మోస్ట్ మనకి 454 పాయింట్స్ పాజిటివ్ గా పెరగడం చూసాము. సో ఇక్కడ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ వన్స్ ఆల్ టైమ్ హై కానీ క్లియర్ చేసినట్లయితే అక్కడ నుంచి కూడా ఇంకొక 4-5% ఛాన్స్ ఉందండి క్లియర్ గా. సో రెసిస్టెన్స్ పరంగా చూసినప్పుడు 58,100 మనకి ఇమీడియట్ గా మీడియం టర్మ్ లో రెసిస్టెన్స్ ఉంది. అట్లాగే సపోర్ట్స్ కనుక చూస్తే 56,250 ఏదైతే మొన్న ఈ స్వింగ్ లో ఉందో ఆ స్వింగ్ లో బ్యాంక్ నిఫ్టీకి మంచి సపోర్ట్ గా ఉంది. నిఫ్టీకి కూడా మనం చూసినప్పుడు 24,900 మీడియం టర్మ్ లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్. నేను అనుకుంటాం మోస్ట్లీ 25,000 ఈ కూడా సపోర్ట్ గా యాక్ట్ చేసే అవకాశం ఉంది బిగ్ రౌండ్ నెంబర్ గా. అట్లాగే రెసిస్టెన్స్ లో అయితే 25,300 క్రాస్ అయిన ఇమీడియట్ గానే 25,500 కూడా మనం చూసే అవకాశం ఉంది. సో మొత్తం మీద మనము మంత్లీ సెటిల్మెంట్ కి దగ్గర అవుతున్నాము. అలాగే ఈ రోజు మనకి వీక్లీ సెటిల్మెంట్ ఉంది. సో ఈ రోజు కొంత పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయడం బెటరు. అలాగే మంత్లీ సెటిల్మెంట్ కి వెళ్ళేటప్పటికి మార్కెట్స్ ఉత్సాహంగా 25,500 ఆ జోన్కి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. సో మొత్తం మీద బై అండ్ డిప్స్ మోడ్ లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఏమాత్రం మార్కెట్స్ లో కొంత కరెక్షన్ వచ్చినా లేకపోతే సపోర్ట్స్ పాయింట్స్ వచ్చినా కానీ బై చేయమని చెప్తాం. ఓకే అండి, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈలోగా ఒక మెయిల్ ఏదో చదువుతున్నాను నేను, లాంగ్ టర్మ్ కోసం భాస్కర్ టెండూల్కర్
ఒక పోర్ట్ఫోలియోని పంపించారు, ఇది బాగుందా లేదా చెప్పండి అని. రిలయన్స్ ఇండస్ట్రీస్, కేపీఐటీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, పీటీసీ, పిఎఫ్సి, సారీ పీటీసీ కాదు, పిఎఫ్సి, అయాన్ ఎక్స్చేంజ్, టాటా మోటార్స్, టాటా పవర్, టెక్స్మాకో, ఎస్బీఐ. మంచి కంపెనీ లేదు, లిస్టులో పెద్దగా ఆక్షేపణ ఏమీ కనపట్లేదు. మేబీ అయాన్ ఎక్స్చేంజ్ నాకు తెలియదు, కుటుంబరావుని అడుగుతాను. ఫార్మా ఒకటి పెట్టుకోవాలి మీకు. ఫార్మా అసలు టోటల్గా మీరు డిజైన్ చేసుకున్న పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్ కూడా లేదు. కుటుంబరావు, అయాన్ ఎక్స్చేంజ్ ఓకేనా? లాంగ్ టర్మ్ కి గుడ్ స్టాక్ అండి. షార్ట్ టర్మ్ లో మాత్రం డెఫినెట్లీ కాస్త వీకిష్ పెర్ఫార్మెన్స్ తోటి నిన్న వాల్యూమ్స్ తోటి కరెక్ట్ అవడం కూడా చూసాం. కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇట్స్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో, జస్ట్ కంటిన్యూ విత్ దట్ అని చెప్పేసి అని అంటాను. మీరు అన్నట్టు మేబీ 2 సెక్టార్స్ ఏ అయితే కనుక ఇగ్నోర్ చేశారో ఆ సెక్టార్ స్టాక్స్ కాస్త వెయిటేజ్ ఇవ్వటం కూడా బెటర్. ఓకే, ఇంకా కాల్స్ తీసుకుందాం. ఒక కాల్, ఫస్ట్ కాల్. హలో. హలో. నా పేరు రవికిరణ్ అండి, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రవికిరణ్ గారు. సార్ అందరికి నమస్కారం అండి. నమస్తే. నాకు కుటుంబరావు సార్ని అడగాలి. టెక్ మహేంద్ర ఉంది. టెక్ మహేంద్ర వచ్చేసి ఏబిడిఎల్ లేకపోతే హెల్త్ కేర్ లో నారాయణ హెల్త్ అయినా లేకపోతే మ్యాక్స్ హెల్త్ కేర్, ఇది ఓకేనా సార్? లేకపోతే వేరే ఏదైనా స్టాక్స్ ఉంటే సజెస్ట్ చేస్తారు. టెక్ మహీంద్రా అమ్మేసి ఇవి కొంటారా? అవును సార్, అదే నారాయణ హృదయాలయ లేదా మ్యాక్స్ హెల్త్ కేర్? మ్యాక్స్ లేకపోతే లిక్కర్ లో ఏబిడిఎల్ అని మీకు, లేదా మీరు వేరే ఏదైనా ఉన్నా కూడా సజెస్ట్ చేస్తారు. లిక్కర్లో అయితే మన రాయల్ సెల్యూట్ బాగుంటుందండి. ఓకే, మీరు లిక్కర్ అనేసరికి రాయల్ సెల్యూట్ గుర్తొచ్చింది మాస్టర్, అంతే. సారీ ఫర్ దట్. రాయల్ సెల్యూట్ యాజ్ ఎ బ్రాండ్, నాట్ యాజ్ ఎ స్టాక్. కుటుంబరావు గారు, ఏంటి మీ ఫేవరెట్ లిక్కర్ స్టాక్ ఏంటి? అంటే ఒక్కటి ఇందులో క్లియర్లీ ఆయన అడిగిన క్వశ్చన్ అనమాట. ఆయన పోర్ట్ఫోలియోలో మిగతా ఏ సెక్టార్స్ ఉన్నాయి ఏమో తెలియకుండా మనం టెక్ మహీంద్రా అమ్మేసి దాని నుంచి ఈ పలానా సెక్టార్ స్టాక్ వెళ్ళండి, ఐదర్ లిక్కర్ స్టాక్ లేకపోతే వేరే స్టాక్, హెల్త్ కేర్. ఓ పక్కన లిక్కర్ స్పూరియస్ టు హెల్త్, ఇంజూరియస్ టు హెల్త్ అనేది ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు, ఇంకో పక్కన హాస్పిటల్ స్టాక్ కూడా సెలెక్ట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఐ వుడ్ హోల్డ్ ఆన్ టు టెక్ మహీంద్రా అని అంటానండి. ఎందుకంటే పోస్ట్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కానీ ఓవరాల్ గా అనమాట చూసి టెక్ మహీంద్రా ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. నాట్ ఎ బ్యాడ్ రిజల్ట్, కానీ ఏంటంటే టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. స్టాక్స్ లో ఇదివరకే బిల్డప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి స్టాక్స్ అనమాట ఇప్పుడు పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి. బట్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇప్పటికీ టెక్ మహీంద్రా అనమాట ఈస్ అవైలబుల్ ఎట్ రీజనబుల్ పిఈ. ఇట్స్ ఓన్లీ ఎట్ 30-33 పిఈ. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో ఇంకా వేరే టెక్నాలజీ స్టాక్స్ కూడా ఉన్నాయి అనుకుంటే కనుక అప్పుడు టెక్ మహీంద్రా నుంచి షిఫ్ట్ అవ్వండి నారాయణ హృదయాలకి. ఇట్ వుడ్ గివ్ డీసెంట్ రిటర్న్స్. ఎందుకంటే అలా పాన్ ఇండియా ఫుట్ ప్రింట్ తోటి హాస్పిటల్ స్టాక్స్ లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టాక్ గా నారాయణ హృదయాలయ ఉంది. అది మనం చూసాం కూడా. లిక్కర్లో అంటే మాత్రం వితౌట్ ఎనీ డౌట్ రాడికో ఖైతాన్ ఈస్ ద బెస్ట్ స్టాక్ అనమాట యాజ్ ఆఫ్ నౌ అని చెప్పేసి అని అంటారు. ఇంద్రి కదా వాళ్ళ బ్రాండ్? పికాడెల్లీదండి, పికాడెల్లీది ఇంద్రి. పికాడెల్లీది ఇంద్రి. ఓకే. రాడికో ఖైతాన్ కూడా ఒక మంచి ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్ ఉంది. రాడికో ఖైతాన్ హ్యాస్ లాంచ్ ది ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ విస్కీ అండి. ఒక 1 లీటర్ బాటిల్ అనమాట 5.75 lakhs వర్త్ ది లిమిటెడ్ ఎడిషన్. జస్ట్ 250 బాటిల్స్ ఏమో సోల్డ్ అవుట్. ఏమిటది? రాంపూర్ అనే బ్రాండ్ తోనా? కాదు, పేరు సమ్ ఐ కెనాట్ రీకాల్. బట్ 5.75 lakhs ది ఇప్పుడు అన్అఫీషియల్ మార్కెట్ లో 7 lakhs కి ట్రేడ్ అవుతుంది. ఓహో, కలెక్టర్ ఐటమ్. సో ఇక్కడ కూడా అన్లిస్టెడ్ స్పేస్, అన్లిస్టెడ్ గెయిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. నారాయణ హృదయాలయ ఇంట్రెస్టింగ్లీ టెక్నికల్లీ ఒక మంచి బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. రామకృష్ణ గారు ఒకసారి చార్ట్ చూడండి. నారాయణ హృదయాలయలో సస్టైన్ అవుతుందా ఈ ఏదైతే ఓ పుల్ బ్యాక్ చూస్తున్నామో మనం? ఇట్ హ్యాస్ టేకెన్ సపోర్ట్ ఎగ్జాక్ట్లీ ఎట్ 1908 ఆ సమీపంలో. అవునండి, చక్కటి సపోర్ట్ తీసుకుంది రాడికో ఖైతాన్. పుల్ బ్యాక్ కూడా డీసెంట్ గా అయిందండి. సో ఈ పుల్ బ్యాక్ తర్వాత చిన్నగా స్లోగా స్టడీగా పెరిగే ఛాన్స్ ఉందండి. ఇక్కడ ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు అండి నారాయణ హృదయాలయ. ఓకే, రైట్. మంచి స్టాక్ని మీరు సెలెక్ట్ చేస్తున్నారు నారాయణ హృదయాలయాన్ని. కుటుంబరావు గారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది అప్డేట్స్ పార్ట్. ఓకే. లిక్కర్ డిస్కషన్ లో చిన్న కరెక్షన్ వసంత్ గారు. చెప్పండి. కాస్ట్లీయెస్ట్ విస్కీ ఇప్పుడు అమృత్ ఎక్స్పెడిషన్ అంట 10 lakh rupees అంట. ఓన్లీ 75 బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే. దీనికి కూడా బ్లాక్ మార్కెట్ ఏమైనా నడుస్తుందా? నడుస్తూ ఉండొచ్చు, ఎందుకంటే సోల్డ్ అవుట్ అంట, నాట్ అవైలబుల్. ఓకే. ఓన్లీ 75 బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్. రైట్. సో అమృత్, రాంపూర్ ఇవన్నీ చాలా ఇండియాస్
లిక్కర్ మార్కెట్ని పరిపుష్టం చేస్తున్నాయి. అంటే మా దగ్గర కూడా కంపీటింగ్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించే మాట్లాడుకుంటాం ఎప్పుడు మనం, జానీ వాకర్స్ లేకపోతే రాయల్ సెల్యూట్స్ లేదా సింగిల్ మాల్ట్స్ ఇలాంటివి. బట్ ఇండియా కూడా ఏమీ వెనకబడలేదని ఇలాంటి సంస్థలు రుజువు చేస్తున్నాయి. వీఆర్ నో ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు, కాలర్ని తీసుకున్నాం. హలో. హలో, నమస్తే అండి. నేను వనిత వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. లలిత గారు? వనిత గారు అడగండి. వైజాగ్ లో సెమినార్ కండక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మేము ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాము. రిజిస్టర్ చేసుకున్నారా? అది చేసుకున్నాము. కాబట్టి ఒక చిన్న డౌట్, మా పోర్ట్ఫోలియోని అనలిస్ట్ చూపించినప్పుడు ఆ స్టాక్స్ లో హోల్డ్, సెల్, యావరేజ్ ఆ విషయం ఒకటి వాళ్ళు చెప్తారా? అంటే లిక్విడ్ క్యాష్ లేడు, ఒకవేళ సెమినార్ లో సార్ చెప్పబోయే స్టాక్స్ లో పెట్టాలంటే వీటిలో ఏదో ఒకటి అమ్మితేనే పెట్టగలం. ఆ వివరణ సార్ ఇస్తారా? మీకు ఆ సలహా అందుతుందండి. అక్కడ మీరు మీ పోర్ట్ఫోలియోని మన అనలిస్ట్కి వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు, దిస్ ఈజ్ నాట్ ఏ పోర్ట్ఫోలియో రివ్యూ, బట్ మీరు డిస్కస్ చేసినప్పుడు తప్పకుండా సజెషన్స్ ఇస్తారు. ఏదైనా అమ్మకానికి అనుకూలంగా ఉన్న, అంటే ఇందులోంచి మీరు ఎగ్జిట్ కావచ్చు అనుకుంటే చెప్తారు. ఆ విధంగా మీకు లిక్విడిటీ వస్తుంది. అక్కడ సజెస్ట్ చేసే వాటిని మీరు కొనాలనుకుంటే అలా సెల్ చేసిన వాటిలో కొనుక్కోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా రండి. మీ పోర్ట్ఫోలియోస్ మాత్రం ప్రింట్అవుట్స్ తీసుకోండి, సో దట్ మన అనలిస్ట్ కొద్దిగా వాటిని రివ్యూ చేయడానికి ఆ ప్రింట్అవుట్స్ మాత్రమే తీసుకుని. మొబైల్స్లో చూపిస్తే అంగీకరించబడవు. సో అది దృష్టిలో పెట్టుకోండి వనిత గారు, అండ్ మిగతా అందరూ కూడా ఎవరెవరైతే వర్క్షాప్కి హాజరవుతున్నారో వాళ్ళకి. ఓకే, అప్డేట్ వస్తుంది వసంత్ గారు న్యూస్ లో. ఇప్పుడు అది కేర్ఫుల్ గా చూస్తే టాటా కన్స్యూమర్ ఇవన్నీ కూడా కాస్త జంప్ అవ్వచ్చు కొన్ని, ఏదైతే హోల్డ్ చేస్తున్నాయి. లార్జ్ ఐపీఓస్ 1,00,000 కోట్ల పైన మార్కెట్ క్యాప్ వచ్చే ఐపీఓస్ లో ఇది వరకు మ్యాండేటరీగా 5% డైల్యూట్ చేయాలి. అయితే 5% కాకుండా 2.5% అలో చేస్తుందని సెబీ వస్తుంది అనమాట ఇప్పుడు. మేబీ కాబట్టి టాటా సన్స్, ఈ టాటా క్యాపిటల్ ఏదైతే అనుకున్నారో టాటా గ్రూప్ నుంచి కపుల్ ఆఫ్ ఇష్యూస్, మినిమం డైవెస్ట్మెంట్ తోటి ఐపీఓకి రావచ్చాము. అండ్ ఆ స్టేక్స్ ఉన్న టాటా కంపెనీలు కొన్ని బెనిఫిట్ కావచ్చు. ఓవరాల్ గా టాటా గ్రూప్ లో దిస్ న్యూస్ కెన్ క్రియేట్ సమ్ పాజిటివ్ ఇదని చెప్పేసాను. ఓకే, గుడ్, మంచి వార్త టాటా గ్రూప్ సంబంధించి. ఇంకా మరొక కాలర్ని తీసుకున్నాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. విజయవాడ మాట్లాడుతున్నానండి. శర్మ అండి, మల్టీబ్యాగర్ శర్మ గారు, అడగండి. ఏం లేదు సార్, రేమాండ్స్ లైఫ్ స్టైల్, రియాలిటీ, ఈ 3 ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయండి? రేమాండ్ లైఫ్ స్టైల్, రేమాండ్స్, ఇంకోటి ఏదన్నారు? రేమాండ్స్ రియాలిటీ. రియాలిటీ, రేమాండ్స్ రియాలిటీ. ఓకే, సో ఈ మూడింటిని మూడుగా విడగొట్టిన తర్వాత వీటి ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే, కుటుంబరావు గారు. ఒకప్పుడు రేమండ్ సింగిల్ గా ఉన్నప్పుడు మార్కెట్ క్యాప్ ఎంత ఉండేదో మనం చూసామండి. ఆ తర్వాత ఇప్పుడు అనమాట ఈ స్ప్లిట్ అయిన తర్వాత వీటికి వచ్చిన మార్కెట్ క్యాప్స్ అటు ఒరిజినల్ రేమండ్ మార్కెట్ క్యాప్ కూడా కలిపితే దాదాపు ఫుల్లీ ప్రైజ్డ్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళ కార్పొరేట్ డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్ అనమాట డిక్టేట్ చేస్తుంది. కానీ జస్ట్ బికాజ్ రేమండ్ గ్రూప్కి చెందినవి కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇంకా స్టాక్స్ పెరుగుతాయి అని అనుకోండి. లైక్ రేమండ్ రియాలిటీ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 761 ట్రేడ్ అవుతాను. ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్ 761 దగ్గర, ఎందుకంటే 5,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. పేరెంట్ కంపెనీ కంటే ఎక్కువ ఉంది మార్కెట్ క్యాప్. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, రేమండ్ లిమిటెడ్ కంటే కూడా రేమండ్ రియాలిటీది ఎక్కువ ఉంది. అదే విధంగా మార్కెట్ క్యాప్ వేరేది కూడా, ఆ రెండోది రేమండ్ లైఫ్ స్టైల్ ఏదైతే కనుక ఉందో సేమ్ థింగ్, అది కూడా అనమాట మార్కెట్ క్యాప్ ఎంత వచ్చేసింది అనేది చూస్తే 6,788 crores. అది అంటే కంబైన్డ్ గా 3 కంపెనీలది మార్కెట్ క్యాప్ కలిపితే ఇవాళ దాదాపు 17,000 కోట్లు అయిపోయింది. ఇట్ ఈస్ ఒరిజినల్ రేమండ్ అంతే ఉండేది మార్కెట్ క్యాప్ రఫ్లీ. కాబట్టి ఐ ఫీల్ దే ఆర్ ఫుల్లీ ప్రైజ్డ్ యాజ్ ఆఫ్ నౌ. లైఫ్ స్టైల్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉందని కూడా అనుకోవచ్చు రేమండ్ లైఫ్ స్టైల్ అయితే. ఓకే, రైట్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. రామ్కి 600లో తీసుకున్నాను అండి, 1 year అవుతుంది. ఏదండి? రామ్కి అండి. రామ్కి ఇన్ఫ్రా కొన్నారు? 600లో తీసుకున్నాను అండి, 1 year అవుతుంది.
అండ్ SMS ఫార్మా 273లో తీసుకున్నా అండి. 203నా? 273. 273 రూపాయల్లో కొన్నారు. SMS ఫార్మా 10% లాస్లో ఉంది సార్. లాస్ట్లో ఉంది. రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ కోసం కొద్దిగా వెయిట్ చేయండి. మంచి రిజల్టే రావాలి అనుకో మార్కెట్ అంచనాల ప్రకారం అయితే దానికోసం వెయిట్ చేయండి. రామ్కీ ఇన్ఫ్రా సరే క్రాంతి గారిని అడుగుదాం. బాంబేలో ఏమన్నా టాక్ ఉందా రామ్కీ ఇన్ఫ్రా గురించి? 600 రూపాయలు కొన్నారు. క్రాంతి గారు. వసంత్ గారు, రామ్కీ ఇన్ఫ్రా అయితే ఈ ఏదైతే హాస్పిటల్ కానీ వేస్ట్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ మేనేజ్మెంట్లో లార్జెస్ట్ కంపెనీ అనమాట. కానీ ఏంటంటే కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అప్పుడప్పుడు ప్రాపప్ అవుతాయి. స్టాక్ మీద బాగా ఎగ్జూబరెన్స్ అయితే ఉంది వసంత్ గారు. ఇన్ కేస్ ఆయన 600లో కొన్నారు కాబట్టి స్టాక్ కూడా రీసెంట్గా లో స్ట్రెచ్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవటం చూస్తున్నాం. ఇన్ కేస్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడమంటాను, అరౌండ్ 700 అబౌవ్ 750 ఆ రేంజ్కి కనుక వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను వసంత్ గారు. స్టాక్ మీద అయితే బాగా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, కానీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ప్రాపప్ అవుతూ ఉంటాయి ఈ స్టాక్లో. ఆ మధ్య నా దగ్గర కొద్దిగా ఉండేవి రామ్కీ ఇన్ఫ్రా షేర్స్. 520 ఆ సమీపంలో ఉన్నప్పుడు కంపెనీ ఓనర్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి గారిని అడిగాను, హోల్డ్ చేయొచ్చా లేదా. హోల్డ్ చేయండి బాగానే ఉంటుందన్నారు. సో ఆయన ఇంకా వేరే స్పెసిఫిక్ ఏం చెప్పలేదు. సో ఇట్స్ నాట్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ హోల్డ్ ఇట్ అన్నారు అంతే. తర్వాత పెరిగింది కూడా చక్కగా 600 రూపీస్ వరకు వచ్చింది. హోల్డ్ చేయొచ్చు. కుటుంబరావు అది ఇప్పుడు డెట్ ఫ్రీ అయిపోయింది. రీసెంట్లీ మనం చూసాం అనమాట, డెట్ ఫ్రీ అయిపోయింది అనమాట. వన్ టైం సెటిల్మెంట్ అది అయిన రోజు దగ్గర నుంచి స్టాక్ ఇప్పుడు అనమాట ఆల్రెడీ 28% పెరిగింది ఆ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి. అండ్ చార్ట్ వైజ్ చూస్తే కూడా చాలా మంది అనమాట స్పెక్యులేటర్స్ ఇప్పుడు బండి ఎక్కుతున్నారు. ఎవ్రీబడి ఈస్ ప్రిడిక్టింగ్ ఏ 4 figure టార్గెట్ యాజ్ క్విక్లీ యాజ్ విత్ ఇన్ మేబీ 6 months లోపల 4 figure రీచ్ అవ్వచ్చు. సో 1000 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉంది 6 monthsలో రామ్కీ ఇన్ఫ్రా. ఇది గ్రేప్ వైన్ అంటే మార్కెట్లో ఉన్న గుసగుసలు, ఖచ్చితంగా ఎలా జరుగుతుందని మాత్రం చెప్పలేం. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. నా పేరు కుమార్, హైదరాబాద్ నుంచి. అడగండి అమ్మా. సార్ జియో ఫైనాన్స్ 327, కోల్ ఇండియా 405, ఐటీసీ 400 రూపీస్లో ఈచ్ 1 lakh ఉంది సార్. ఈచ్ 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. ఇన్వెస్ట్ చేశారు, ఓకే. ఇంకొంచెం ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా లేకుంటే హోల్డ్ అయ్యేది మంచిదా? ఇంకా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు వీటిలోనే? ఇంకా ఒక 50,000 ఈచ్, ఒక 50,000 వరకు నేను చేయగలను సార్. చేయగలరు, ఓకే. మంచి స్టాక్సే మరి. కంపెనీల పరంగా ఏమి ఇబ్బంది లేదు, కాకపోతే స్టాక్ ప్రైసెస్ పెరుగుతాయా లేదా ఏమంటారు కుటుంబరావు గారు? జియో, కోల్ ఇండియా, ఐటీసీ ఆల్ 3 హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే డిఫరెంట్ సెక్టార్స్ లో కూడా సెలెక్ట్ చేశాను ఆయన. ఒకటి మైనింగ్ స్టాక్, ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్, ఒక ఎన్బిఎఫ్సి. అండ్ డెఫినెట్లీ అనమాట ఆల్ 3 ఆర్ గుడ్ ఇన్ దేర్ స్పేస్. హోల్డ్ అండి, పేషెన్స్ కావాలి, యూ విల్ గెట్ డీసెంట్ రిటర్న్స్. ఓకే, కొద్దిగా పేషెన్స్ ఉండాలి. మంచి స్టాక్స్లో మీరు సెలెక్ట్ చేస్తున్నారు. మరొక 50,000 రూపాయలు నిక్షేపంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 సార్. నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ సార్. మీ పేరు శ్రీనివాస్, అడగండి. సార్ ఇది నేను ఓలోలో షేర్స్ ఉన్నా సార్. ఏమండి? ఓలో ఎలక్ట్రికల్. ఓలో ఎలక్ట్రిక్ కొన్నారు? 1000 షేర్స్ ఉన్నా సార్. ఏ రేట్లో? ఒకసారి ఏమో 500 షేర్స్ ఏమో 49.17లో ఉన్నాం సార్. ఇంకా ఇంకొక 500 షేర్స్ ఏమో 40.90 ఉన్నా సార్. ఓకే అమ్మా. అది యావరేజ్ ఇప్పుడు 45.11 అయింది సార్. ఓకే, అది ఎగ్జిట్ అవ్వచ్చా సార్? ఎట్లా సార్? ఎగ్జిట్ కావచ్చా? క్రాంతి గారు ఏంటి హోల్డ్ అంటారా ఎగ్జిట్? ఇంతకుముందు మీ సజెషన్ ఎప్పుడు హోల్డే ఓలా ఎలక్ట్రిక్, ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నారా? ఈ ప్రైస్ రేంజ్లో అయితే హోల్డ్ చేయమంటాను వసంత్ గారు. ఎందుకంటే స్టాక్ బాటమ్ అవుట్ అయినట్టుగా కనపడుతుంది. కానీ ఏంటంటే ఎంటైర్ ఈవీ స్పేస్ అంతా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఎందుకంటే సెక్టర్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, సెక్టర్ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ స్టాక్స్ కూడా కన్సాలిడేషన్లోనే ఉంటాయి. ఆయన ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ తీసుకుని ఉంటే ర్యాలీస్లో ఏదైనా 50 రూపీస్ అట్లా వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ అయితే కొంచెం హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఇంకొక 1-2 quarter రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి.
ప్రస్తుతం మనకు సెన్సెక్స్ నిఫ్టీ ఈ రెండు కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఓకే, జస్ట్ ఇప్పుడే పాజిటివ్గా టర్న్ అయ్యాయి. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒక 20 పాయింట్ల నష్టంతో ఉంది. చాలా వీక్ ఓపెనింగ్ అనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచించినప్పుడు మనం మంచి ఓపెనింగ్ ఉంటుంది అనుకున్నాం, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ బాగున్నాయి. రిజల్ట్ డిక్లేర్ చేసిన కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వీక్గానే మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఐఈఎక్స్ ఈజ్ డౌన్ 10%. మన మార్కెట్ కప్లింగ్ వార్త గురించి అనుకున్నాం, అది వస్తే ఐఈఎక్స్కి చాలా నెగిటివ్ డెవలప్మెంట్ అని. స్టాక్ 10% డౌన్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 6% డౌన్. అలాగే కోఫోర్జ్ వీక్గా ఓపెన్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మాత్రం రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 2.3% పెరిగింది. అలాగే టాటా కన్జ్యూమర్, టాటా మోటార్స్ ఇలాంటివన్నీ కూడా మనకు పాజిటివ్గా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. ఎటర్నల్ 305 స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎటర్నల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 307. అండ్ వీక్గా ఓపెన్ అయినవి హీరో మోటోకార్ప్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇటువంటివి. అండ్ స్టీల్ కంపెనీస్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. హెచ్యుఎల్ పాజిటివ్గా ఓపెన్ అయింది. నెస్లే ఇండియా రిజల్ట్స్ ఉన్నాయి, పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా మనకు రిజల్ట్ రియాక్షన్స్. కోఫోర్జ్ అండ్ సర్ప్రైజింగ్లీ కోఫోర్జ్, పర్సిస్టెంట్ రెండు, కాకపోతే రిజల్ట్స్ ముందు పెరిగాయి ఇవి, బహుశా ఆ కారణంతో సెల్లింగ్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ మిడ్ క్యాప్స్లో కజారియా సిరమిక్స్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. గ్రావిటా ఇండియా, జీఈ వెర్నోవా, బీఈఎంఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఒరకిల్ ఫైనాన్స్, మదర్సన్ సుమి, కృష్ణా ఇంటర్నేషనల్, నాట్కో ఫార్మా అంత పెద్ద న్యూస్కి 0.4% పెరిగింది. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దేర్ కమ్యూనికేషన్ ప్రాక్టీసెస్. మార్కెట్కి సరిగ్గా అందాల వార్త. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నిన్న కూడా పెరిగింది స్టాక్, ఇవాళ 2.5% పెరిగింది. చాలా రోజుల తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్లో ఒక మూవ్ చూస్తున్నాం. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఈజ్ అప్ 3%. ఇందాక ఎవరో అడిగారు లిక్కర్ కంపెనీస్ అని. అలాగే ఈ క్లర్క్స్, జ్యోతి సిఎన్సి, గాడ్రేజ్ అగ్రోవేట్, ఎరిస్ లైఫ్ సైన్సెస్, కేఈసీ ఇంటర్నేషనల్ ఇవన్నీ పాజిటివ్గా ఓపెన్ అయినవి. పర్సిస్టెంట్, కోఫోర్జ్, వెస్ట్ లైఫ్, సింజీన్ నెగిటివ్ ఓపెన్ అయ్యాయి. సఫైర్ ఫుడ్స్, మహానగర్ గ్యాస్, దాల్మియా భారత్ వీటిలో కొంత వీక్ ఓపెనింగ్ గమనిస్తున్నాం. ఫార్మా ఇండెక్స్ ఈజ్ అప్ 0.76%. ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 1%. రామకృష్ణ గారు. సో ఈ రోజున ఇన్ఫోసిస్ కూడా సర్ప్రైజింగ్ గా నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అలాగే బ్యాంకింగ్ ప్యాక్ నుంచి కొటాక్, యాక్సెస్ కొంత నెగిటివ్, అలాగే రిలయన్స్ కూడా నెగిటివ్ ట్రేడ్ అవడంతో మార్కెట్స్ నిఫ్టీ ఇలా కాకుండా మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో మొత్తం మీద ఒక 15 పాయింట్స్ నెగిటివ్ గా మార్కెట్ ఉంది. సో మార్కెట్స్ లో కనుక రెసిస్టెన్స్ 1 క్రాస్ అయితేనే, అంటే 25,261 క్రాస్ అయితే లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. లేదా సపోర్ట్స్ కనుక బ్రేక్ అవుతుంటే, అంటే 25,179 బ్రేక్ అయ్యి 5 minutes హోల్డ్ అవుతుంటే షార్ట్ అటెంప్ట్ కూడా ట్రై చేయొచ్చు అండి. కొంచెం వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది ఈ రోజు సెటిల్మెంట్ కారణంగా, కాషియస్ గా ట్రేడ్ చేయమని. ఓకే రైట్, ఇక మెయిల్స్లోకి వెళదాం. ఈరోజు లారస్ ల్యాబ్స్ రిజల్ట్ కూడా ఉంది. ఈ సమయంలో లారస్ ల్యాబ్స్ జస్ట్ ఒక ₹3 లాభంతో ట్రేడ్ అవుతుంది. ఓకే, భాగ్యలక్ష్మి అడుగుతున్నారు కెనరా బ్యాంక్ గురించి. కెనరా బ్యాంక్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? కెనరా బ్యాంక్ రిజల్ట్స్ ఈరోజు ఉన్నాయా, నిన్న వచ్చేసాయా కుటుంబరావు గారు? ఇంకా రాలేదండి, ఈరోజు వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అంటే ముందుగా ఊహాగానాలు ఎందుకు? ఎక్స్ డివిడెండ్ ఆల్రెడీ ఇప్పుడు 109 అండి, మధ్యలో 150 కూడా వెళ్ళింది అనమాట. ఓకే, ఎనీ కరెక్షన్ డ్యూరింగ్ రిజల్ట్ టైమ్ ఇస్ ఏ గుడ్ బై. ఓకే, జి హేమంత్ ఆయన 3 స్టాక్స్ కొందాం అనుకుంటున్నారు ఈ సమయంలో, ఎస్బీఐ లేదా ఐసిఐసిఐ బ్యాంక్. గర్వారే హైటెక్ ఫిలిమ్స్ కరెక్ట్ అయింది కాబట్టి తీసుకుందాం అనుకుంటున్నారు. ఏఎస్కే ఆటోమోటివ్ 2 years హోల్డ్ చేస్తారట. ఈ 3 ఎలా ఉంటాయి? గర్వారే హైటెక్, ఏఎస్కే ఆటోమోటివ్ అండ్ ఎస్బీఐ లేదా ఐసిఐసిఐ బ్యాంక్. సెలెక్షన్ అయితే బాగుందండి, ఎందుకంటే ఆటోమోటివ్ స్పేస్ లో ఆయన ఏఎస్కే సెలెక్ట్ చేశారంటేనే ఓవరాల్ గా హోంవర్క్ చేశారని అంటాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫ్యూ స్టాక్స్ 52-week హై దగ్గర కూడా ఉంది స్టాక్. ఎనీ స్మాల్ డిప్ అనమాట కెన్ బి యూస్డ్ ఫర్ అక్యుములేషన్ అనమాట. గుడ్ ఆటో కాంపోనెంట్ కంపెనీ అది. అండ్ మేబీ ఇక్కడ నుంచి కూడా అనదర్ 150 to 200 రూపీస్ ఎప్రిసియేషన్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
అండ్ రిజల్ట్ కూడా ఈ డీసెంట్ ఎనఫ్ రిజల్ట్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉందండి. అందుకని చెప్పేసి హోల్డ్ అని అంటాను. గుడ్ సెలెక్షన్ అండి. ఆల్ ఓకే, మూడు కూడా కొనుక్కోవచ్చు. సిద్ధార్థ సాయి అడుగుతున్నారు, ఇప్పుడు నాట్కో ఫార్మా సౌత్ ఆఫ్రికా అక్విజిషన్ వలన 2000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల Q1 ఫలితాలు అంటే జూలై టు సెప్టెంబర్ ఫలితాల్లో మార్జిన్స్ నికర లాభం తక్కువగా వచ్చే అవకాశం ఉందా? అలా ఏముండదండి. ఇట్ ఈజ్ EPS ఎక్రిటివ్. కాకపోతే జూలై సెప్టెంబర్కి అది అక్విజిషన్ కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు. అందువలన ఇంకా తర్వాత పీరియడ్కే మనం ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ 13లో టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్విషన్ లో ఏంటంటేనండి, అక్కడ మెజారిటీ స్టేక్ ఉన్న కంపెనీకి 60% ప్లస్ స్టేక్ ఉంది. నాట్కో తీసుకుంటాను 65 వాళ్ళకు ఉంది, 35 నాట్కోకు ఉంది. అదే 35 నాట్కోకు ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ నాట్కోకి ఇస్తే ఆల్ క్యాష్ డీల్ చేశారు. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇందులో దిస్ అన్ ఆల్ క్యాష్ డీల్. ఆల్ క్యాష్ డీల్ కాబట్టి అంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ కి దొరికిందని చెప్పేసి అని అంటాను కంపెనీ. అండ్ ఇట్ ఈ సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ సౌత్ ఆఫ్రికా. కాబట్టి ఓవరాల్ ఆఫ్రికన్ ఆపరేషన్స్ ఎంట్రీకి ఇట్ షుడ్ బి ఎ గుడ్ ఎక్విషన్. ఓవర్ ఏ పీరియడ్ మార్కెట్ డైజెస్ట్ చేసుకుంటుంది అనుకుంటున్నా ఈ ఎక్విషన్. ఐ థింక్ ఈ 2000 కోట్లు కూడా 1000 crores కంపెనీ క్యాష్ని ఉపయోగించుకోబోతోంది. మరొక 1000 crores డెట్ తీసుకుంటారన్న వార్త అయితే నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఇప్పటికైతే నాట్కో డెట్ ఫ్రీ కంపెనీ. మరి ఈ డెట్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందేమో చూడాలి. సో హోల్డ్ చేయమంటారా స్టాక్ ఉన్నవాళ్ళు? 1300లో నేనైతే రీరేట్ చేస్తున్నానండి స్టాక్ ని. ఐఎమ్ గివింగ్ ఇట్ ఎ టార్గెట్ ఆఫ్ 1600 to 1700 ఇన్ నెక్స్ట్ 1.5 years. ఓకే. సంజన అడుగుతున్నారు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నిన్న రిజల్ట్స్ వచ్చాయండి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి. క్రాంతి గారు, నిన్న రిజల్ట్ ఏమైనా చూసారా బజాజ్ హౌసింగ్? సబ్డ్యూడ్ రిజల్ట్స్ వసంత్ గారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే స్టాక్ బహుశా ఈ రేంజ్లోనే కొంతకాలం కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు, బజాజ్ ఫైనాన్స్. కానీ ఏంటంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ పెడిగ్రీ దృష్ట్యా, అంటే పెడిగ్రీ అంటే గ్రూప్ దృష్ట్యా ప్రస్తుతానికైతే ఈ ప్రైస్ రేంజ్లో ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. దీని ప్రస్తుతం అయితే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లోనే చూడాలి వసంత్ గారు. ఓకే. అలాగే మీరు ICICI బ్యాంక్ స్టాక్లో SIP లాంగ్ టర్మ్ కోసం చేస్తా అంటున్నారు, తప్పకుండా చేయండి. ఇండస్ఇండ్ బ్యాంక్, రమేష్ NM. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఇండియా హోటల్స్ అనుకుంటాను. ఇండియా హోటల్స్ 780 కాల్ ఆప్షన్ ఉందట. ఇండస్ఇండ్ బ్యాంక్ 880 రూపీస్ కాల్ ఆప్షన్ ఉంది జూలై ఎక్స్పైరీతో. రామకృష్ణ గారు, ఎలా ఉన్నాయి ఈ రెండు? ఎక్స్పైరీ వరకు ఏమన్నా లాభాలు వస్తాయా? ప్రస్తుతము 854 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. 880 కాల్ ఆప్షన్ అంటే ఆల్మోస్ట్ దూరంగా ఉంది. అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్లో ఉన్నారు. అలాగే మనకి 28th రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా రిజల్ట్స్లో ఏమన్నా బాగుంటే, ఏమన్నా సర్ప్రైజింగ్గా స్టాక్ పెరిగితే కానీ ప్రాఫిట్ వచ్చే అవకాశం లేదండి. సో అంటే ఇది ఒక లాటరీ టికెట్ లాంటిది అని మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే రిజల్ట్స్ని బేస్ చేసుకొని మండే ఉంటుంది కాబట్టి జస్ట్ వెయిట్ చేయమని చెప్తాను రిజల్ట్స్ దాకా. అండ్ ఇండియన్ హోటల్స్ ఆల్రెడీ వచ్చేసాయి రిజల్ట్స్. ఇండియన్ హోటల్ కాల్ ఆప్షన్ ఎంత అండి అది? ఐ థింక్ 780 ఏదో అడిగారు. ఓకే, 780 అన్నారు. ఇప్పుడు 750 సిమిలర్ గానే ఉందండి. డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఇంకా ఒక 25 పాయింట్స్ పెరిగితే కానీ అది అడ్డం మనీకి వెళ్ళదు. కాబట్టి రిస్కీ ప్రపోజిషన్ అండి. కాబట్టి ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. నిన్నటి లో ప్రైస్ కనుక కట్ అవుతుంటే కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. 747 ఉంది నిన్నలో. సో నిన్నటిలోని స్టాప్ లాస్గా పెట్టుకోమంటారు? స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. వీరభద్రం అడుగుతున్నారు, యాంథెమ్ బయోసైన్సెస్ IPOలో అలాట్ అయ్యాయి. IEX 220లో హోల్డ్ చేస్తున్నారు. కప్లింగ్ న్యూస్ వల్ల స్టాక్ ఒక రేంజ్లో మూవ్ అవుతుంది. అది ఆల్రెడీ వచ్చేసింది, న్యూస్ వచ్చేసింది. జనవరి 2026 నుంచి మార్కెట్ కప్లింగ్ అనేది అమలు కాబోతోంది. కుటుంబరావు, IEX పరిస్థితి ఏంటి? న్యూస్ అయితే డిస్కౌంట్ అయిపోయిందండి. చూడాలన్నమాట దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది అనమాట. ఇంకా ఎందుకంటే ఇది ఎక్స్పెక్టెడ్ న్యూస్ చాలా రోజుల నుంచి అనమాట. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ వాళ్ళు దీనిపైన డెసిషన్ తీసుకుంటారు, చెప్తారు అని కూడా అన్నదేనమాట. నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు మోర్ అండ్ మోర్ ఇప్పుడు ఎక్స్చేంజ్ NSEలు కూడా అనమాట. ఐ థింక్ MCX కూడా ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తున్నాయి కాబట్టి బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి అనుకుంటాను నేను IEXకి.
మార్కెట్ లీడర్షిప్ ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ లో ఇక మేబీ ఇదివరకటి మార్జిన్స్ ఉండకపోవచ్చు. ర్యాలీస్ లో ఎగ్జిట్ అవడం బెటర్. ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. ఐఎక్స్ అంతిమ బయోసైన్సెస్ హోల్డ్ చేయండి. వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ ఐపీఓస్ ఈ మధ్య వచ్చిన వాటిలో. పిఓసిఎల్ 1000 రూపీస్లో ఉన్నాయి. నరేష్ కుమార్ అంటే పాండి ఆక్సైడ్ అనుకుంటాను. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? రిజల్ట్ బాగుంది. ఇవాళ 15% పైన స్టాక్ పెరిగిందండి. అందులో ఆ రిజల్ట్ కనుక కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ 2 quarters కూడా అని అనుకుంటే కనుక స్టాక్ ఇక్కడి నుంచి కూడా అప్రిషియేట్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఓకే వసంత్ గారు, ఇందాక ఇండియన్ హోటల్ కాల్ ఆప్షన్ 880 అయితే అది అసలు లిక్విడిటీ లేదండి. 780 టోటల్ లిక్విడిటీ 780. ఓకే, సో 780 అయితే సేమ్ అండి. అంటే మనం ఇందాక అనుకున్నట్టు 747 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు 3 రూపీస్లో ట్రేడ్ అవుతాం. ఓకే రైట్. ఇంకా ఒక లాస్ట్ మెయిల్ తీసుకుందాం. ఎస్ఐపి చేస్తారట మల్లికార్జున్ 2.4 lakhs ఎస్ఐపి చేస్తున్నారు. స్మాల్ క్యాప్ నిపాన్ బంధన్, ఫ్లెక్సీ క్యాప్ పరాగ్ పారిక్, హెచ్డిఎఫ్సి, జేఎం ఫ్లెక్సీ క్యాప్, ఫ్యాక్టర్ ఫండ్స్ ఆల్ఫా, మిడ్ స్మాల్, మల్టీ ఫ్యాక్టర్ ఫండ్, గోల్డ్ 10,000, సిల్వర్ 10,000, రీట్స్లో 10,000. బాగానే ఉంది, వెల్ డైవర్సిఫైడ్. ఇంత హంగామా చేసే వాళ్ళు ఒక మల్టీ అసెట్ స్కీమ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోయేది. సరే, ఎనీవే మీకు కూడా కిక్ ఉండాలి కాబట్టి కంటిన్యూ విత్ దిస్, యూ విల్ అచీవ్ ఏ డీసెంట్ రిటైర్మెంట్ కార్పస్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.